ప్రతి ఒక్కరికి తమ కెరీర్ బాగుండాలని చాలా కష్టపడతారు, కృషి చేస్తారు, అనుకుంటారు. వాళ్ళు ఎవరైనా కానీ 10th క్లాస్ దాటిందంటే ప్రతి ఒక్కళ్ళకు తమకు ఉన్నతమైన మంచి క్వాలిఫికేషన్ రావాలని, ఒకవేళ క్వాలిఫికేషన్ వచ్చినా తమ ఇంకా బాగుండాలని, ఉద్యోగం చేసినా కూడా ఇంకా సంపాదన పెరగాలని, ఇంకా తమకు ప్రమోషన్ రావాలని, ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకు ఒక తమ కెరీర్ మీద దృష్టి ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే ఈ నేటి కాలంలో అనేక కాంపిటీషన్తో కూడుకున్న జీవనం కనుక మనం వెనుకబడిపోతే సమాజంలో చుట్టపక్కల ఫ్రెండ్ సర్కిల్లో బలహీన వీక్ అయిపోతాం, చులకనైపోతాం. కనుక అందరు కష్టపడ్డప్పుడు ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు. కానీ ఎవరైనా తమ కెరీర్ బాగుండాలనుకున్నవాడు ఫస్ట్ వాళ్ళ తండ్రితోని మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే 1 to 9 నెంబర్ల 9 పెద్ద. ఒక కుటుంబంలో తండ్రి పెద్ద. అతను సంపాదిస్తాడా లేదా, ఆయన వయసు ఏంది, ఏం పని చేసినా దట్ ఇస్ డిఫరెన్స్. తండ్రితోని మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, తండ్రిని హర్ట్ చేయకుంటే, వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, కానీ వాళ్ళ కెరీర్ ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు వాళ్ళకి సంపాదన పెరుగుతుంది, వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే అన్ని తీర్చుకోగలరు. మంచి జీవితం కాస్త లగ్జరీగా గడపచ్చు, కాస్త కంఫర్ట్గా గడపచ్చు. కనుక ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ కెరీర్ అనేది, వాళ్ళ లైఫ్ అనేది ప్రోగ్రెస్గా ఉండాలంటే ఫస్ట్ తండ్రితోని రిలేషన్షిప్ మంచి మెయింటైన్ చేయాలి. తండ్రిని ఎట్టే పరిస్థితులలో మాటలతో కానీ, చేతులతో కానీ, మెసేజ్లతో కానీ హర్ట్ చేయకూడదు. ఇంకో రెండో విషయం ఏంటంటే, తరచుగా రామాలయానికి, నవగ్రహాల గుడికి వెళ్ళి అక్కడ కాస్త 3, 5, 9 ప్రదక్షిణలు చేసి ఆ పూజారికి తూచిన కూరగాయలు కానీ, పండ్లు కానీ ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు చేసుకోవాలి. అలాగే తండ్రి వయసు వాళ్ళకు ఎవరన్నా కానీ, తండ్రికి కానీ తండ్రి వయసు వాళ్ళకి కానీ ఆదివారం రోజున కాస్త పండ్లు కానీ, వాళ్ళు తినే ఆహార పదార్థాలు కానీ ఇస్తూ ఉండాలి. ఎవరికైనా కానీ ఇవ్వచ్చు. సో ఇలాంటివి చేస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది. ఇలా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, తండ్రి ఏమైనా మాట్లాడినా ఫీల్ కాకూడదు, హర్ట్ కాకూడదు, కోపం రాకూడదు. అది చెప్పే సమాధానము ర్యాష్గా ఉండకూడదు. ఇది ప్రతి ఒక్కళ్లకు, ఆ స్టూడెంట్సే కావచ్చు, ఉద్యోగం చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు చేయాల్సిన ఖచ్చితమైన పని. ఒకవేళ కొంతమందికి ఎవరికైనా తండ్రి లేకుంటే, తండ్రి సమాన వయస్కుల వాళ్లకు ఆదివారం రోజున వాళ్ళు తినదగిన ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్లకు ఆశీస్సులు తీసుకోండి. సో అప్పుడు కానీ మీకు సంతృప్తికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మాట హార్ట్ చేస్తే మీ కెరీర్లో డిస్టర్బెన్స్ రావడం గ్యారంటీ. ఇది అనుభవంతో చెప్తున్నాం ముచ్చట. లేకపోతే నేను ఒక తండ్రిని అని చెప్పి నేను చెప్పడం లేదు. గత 38 సంవత్సరాల నుంచి అనేక మంది జీవితాలను చూసి చెప్తున్న సందేశం. కనుక ఎవరన్నా కానీ తమ జీవితం బాగుండాలంటే ఫస్ట్ తండ్రి మాట విసుక్కోకూడదు, తండ్రిని హర్ట్ చేయకూడదు. ఒకవేళ తండ్రి మాట నచ్చకుంటే ఒక ప్రాపర్ వేళ ఇరిటేట్ కాకుండా, ప్రాపర్ వేళ అట్లా కాదు ఇట్లా అని చెప్పి సౌమ్యంగా రెస్పాండ్ కావాలి. అంతేగాని తాను హర్ట్ కాకూడదు, ఇతను హర్ట్ చేయకూడదు. ఇది బేసిక్ రూల్. లేకుంటే వాళ్ళ కెరీర్ అనుకున్న విధంగా సాగదు. అనేక ఉదాహరణలు చూసి చెప్తున్నాను, అనేక మంది జీవితాలు చూసి చెప్తున్నాను. కనుక ఎవరికైనా మీరు స్టూడెంట్సా, ఉద్యోగాలు చేస్తున్నారా, ఇంకేదైనా కానీ ఫస్ట్ మీ తండ్రితో రిలేషన్షిప్ బాగా మంచిగా మెయింటైన్ చేయండి. ఆల్ ద బెస్ట్. నా మాట మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీ గురించి నేను చెప్తున్నాను, నా గురించి కాదు. మీ లైఫ్ మీకు బాగుండాలనుకుంటే నాకు చెప్పిన మాట అడ్వైజ్ను పాటించి చూడండి.